నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. 50 సంవత్సరాలుగా మేము చక్రపల్లిలో మా క్లినిక్ ఉంది. గాయత్రి ఆయుర్వేద ఫారెస్ట్రీ క్లినిక్ అని. అనేక రోగాల మేరకు మేము చికిత్సలు చేస్తుంటాం. ఎక్కువ మేము స్వయంగా మందులు తయారు చేసి మేము ఇస్తాము. కంపెనీల మందుల విషయంలో మేము ఎక్కువ సపోర్ట్ చేయము. కాబట్టి మా దగ్గరికి వచ్చే పేషెంట్లందరికీ మేము తయారు చేసి మేమే ఇస్తాం. ఖచ్చితంగా అది ఆ మందులు పనిచేస్తాయి. ఆ వచ్చిన రోగాలు తగ్గిపోతాయి. తర్వాత మళ్ళీ వాడే అవసరం ఉండదు. ఆ రకంగానే ఇప్పుడు చాలామందికి మాట్లాడే తలనొప్పి అంటారు, లేకపోతే సర్ది అంటారు, లేకపోతే తల తిరుగుతుంది అంటారు. ఇటువంటివన్నీ కొంతమందికి వస్తుంటాయి. కాబట్టి వీటన్నిటికీ ఏం లేదు, త్రికట్కాలని ఉన్నాయి. త్రికట్కాలు అంటే పిప్పళ్ళు, శొంఠి, మిరియాలు, ఈ మూడింటిని కలిపి త్రికట్కాలు అంటారు. ఈ మూడింటిని పొడి చేసి చూర్ణం చేసి తేనెతో తీసుకోవాలి పొద్దున సాయంత్రం. అట్లా కనీసం ఒక 40 రోజులు, ఏదైనా ఒక 40 రోజులు తీసుకుంటేనే బాగా పనిచేస్తుంది. అట్లా తీసుకుంటే తలనొప్పి, తల తిరుగుడు, తర్వాత సర్ది, కళ్ళు నీరు గరుట, తర్వాత ఈ తలకు సంబంధించినటువంటి ఈ రుగ్మతలన్నీ పోతాయి. కాబట్టి ఈ త్రికట్కాలు చూర్ణం ప్రతి ఒక్కరు ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు. మిరియాలు, శొంఠి, పిప్పళ్ళు అవి పెద్ద సమస్య కాదు. బాగా ఒక 1/4 కిలో, 1/2 కిలో తెచ్చి అన్ని సమానం కలిపి పొడి చేసి ఒక సీసాలో పెట్టుకోవాలి. అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు, అది ఉంటే చెడిపోదు. కాబట్టి ఆ త్రికట్కాలు ఇట్లా వాడచ్చు. లేదా ఈ పచ్చి నవసారం అని ఉంది, పచ్చి నవసారం దొరుకుతుంది. ఆ నవసారం కొద్దిగా పొడి చేతులు వేసుకొని అందులో కొద్దిగా సున్నం వేసి కలిపి కొద్దిగా వాసన చూస్తే నసాలానికి ఎక్కుతుంది ఆ ఘాటు వల్ల అది 2 రోజులకు 3 రోజులకు ఒకసారి, రోజు ఒకసారి అట్లా పీలిస్తే ఈ సర్ది, జలుబు, తర్వాత జ్వరము, తలనొప్పి, తల తిరుగుడు, తలపోటు ఇవన్నీ అన్నీ పోతాయి. తర్వాత చాలామంది ఈ లోపల ఎక్కువ తలనొప్పి వస్తుంది అనుకోండి, వాళ్ళు హాస్పిటల్కి పోతే ఏం చెప్తారు, బ్రెయిన్ ట్యూమర్ ఉంది నీకు, అది ఉంది ఇది ఉంది అని భయపెడతారు. భయపెట్టి తర్వాత ఆపరేషన్ చేయాలా అంటే లక్షలు ఖర్చు. అవన్నీ అనవసరం కదా. ఈ అనవసరాన్ని కొద్దిగా పొడి చేసి సున్నం కలిపి వాసన చూస్తే ఈ బ్రెయిన్ ట్యూమర్ కదా, దాని తాత ఏది ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది లోపల. ఇట్లా రోజు ఒక 4-5 రోజులు, రోజు ఒకసారి 4-5 రోజులు చేస్తే చాలు. నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉండదు, ఏముండదు, అన్నీ క్లియర్ అయిపోతాయి. లోపల మెదడులో ఈ వెంట్రుక మందం నరాలు ఉంటాయి, చాలా స్మూత్ నరాలు. ఆ నరాలు అన్నీ క్లియర్ అవుతాయి ఈ యొక్క నవసారం ఘాటుతోటి. కాబట్టి ఇలాంటి చిట్కాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఉపయోగించుకోవచ్చు. ఈజీ మెథడ్. తర్వాత ప్రధానికి హాస్పిటల్ పరిగెత్తే అవసరం ఉండదు. అందువల్లే మేము నాటు వైద్యం అనే ఒక పుస్తకం 600 పేజీల్లో ఒక పుస్తకం రాసి పెట్టాను. ఆ పుస్తకం కూడా మార్కెట్లో దొరుకుతుంది. నాటు వైద్యం కాదు, నాటి వైద్యం. ఆ పుస్తకాన్ని తీసుకుంటే మీకు అన్ని దాంట్లో చిట్కా వైద్యాలు ఉన్నాయి. చిట్కాలు, అన్ని చిట్కాలు, చిన్న విషయాలు అన్నీ మన ఇంట్లో దొరికేటి, చుట్టుపట్టు దొరికేటి, ఈజీగా దొరకని వస్తువు అంటే ఏమి ఉండదు. కాబట్టి అవన్నీ దాని చదువు, ఆ పుస్తకం ఒకటి ఉంటే ఇంట్లో ఉంటే ఇంకా డాక్టర్తో అవసరం ఉండదు. మీరు ఆ పుస్తకాలు చూసి అవి వాడుకోవచ్చు. ఆ రకంగా మీరు అలవాటు చేసుకుంటే ఇంట్లో ఇంకా ఆ పుస్తకమే ఒక డాక్టర్గా ఉన్నట్టు ఇంట్లో మీకు గైడెన్స్. కాబట్టి మెయింటైన్ చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న విషయాలు హాస్పిటల్కి పరిగెత్తకుండా ఇవన్నీ ఇంట్లోనే మనకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతోటి, వాళ్ళతోటి అవి మనం వాడుకొని ఓర్పుతోటి చేస్తే చాలా సింపుల్గా, ఖర్చు లేకుండా, ఎక్కువ ఖర్చులు కాకుండా, హాయిగా ప్రాణం సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉన్న ఆ రోగాలు తగ్గిపోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. నిండా 100 ఏళ్ళు మీరు జీవించగలరు.